హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇవి బీరకాయ పీసెస్ అండి. పైన పీల్స్ అన్నీ తీసేసి ఈ విధంగా చిన్న పీసెస్లా కట్ చేశానండి. ఇక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి, టమాటా అండి, ఉప్పు, పసుపు, కారం అండి. ఇప్పుడు వీటన్నిటితో మనం మిక్సింగ్ కర్రీ తయారు చేద్దామండి. మా వేయడం తొలగించండి. బీరకాయ పీసెస్ తక్కువగా ఉండటం వల్ల ఈ విధంగా మిక్సింగ్ కర్రీ తయారు చేస్తున్నానండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఈసారి బీరకాయ ఫ్రై చూపిస్తానండి. ప్రస్తుతం ఈ వీడియోని తిలకించండి వ్యూవర్స్. బీరకాయ పీసెస్ని, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి పీసెస్ని ఈ విధంగా పాత్రలో యాడ్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ టమాటా పీసెస్, ఉప్పు, పసుపు, కారం అండి. ఇక ఇవన్నీ ఈ విధంగా మిక్స్ చేసుకున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ కర్రీ ఇప్పుడు మనం రెడీ చేస్తున్నాం వ్యూవర్స్. ఇకపోతే కొద్దిపాటి ఆయిల్ అండి, ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఇక స్టవ్ వెలిగించేద్దాం వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, మన బీరకాయ పీసెస్, టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ అన్నీ మిక్స్ అయిపోయి ఈ విధంగా తయారైందండి. ఇక ఇందులో కొద్దిపాటిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. మామూలుగా వేడి అన్నంలోకి, చపాతీలోకి కర్రీ చాలా బాగుంటుందండి. న్యాచురల్గా ఏ విధమైన మసాలాలు లేకుండా కొద్దిపాటి ఆయిల్తో మనం ఇప్పుడు ఈ కర్రీని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఒక 2 నిమిషాల్లో మన కర్రీ రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదండి, మన బీరకాయ టమాటా మిక్సింగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో న్యాచురల్గా ఈ కొద్దిపాటి కర్రీని తయారు చేశానండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదా, బై అండి.